నువ్వు గెలిస్తే నాకు నచ్చిన వేషం కట్టడానికి రెడీనా? పడింది. ఆవేశానికి పోయి అడ్డంగా పడింది. రాహుల్ని పక్కన కూర్చోబెట్టి పూజలా జరిపిస్తుంది. అసలు వాడిని అత్తయ్య గుమ్మం దాటనిస్తే కదా. దాటొచ్చినా నేను పక్కన కూర్చోను. ఎలా జరిపిస్తుంది? దీనికి బిచ్చగత్త వేషం ఖాయం. ఖాయం. ఆ తర్వాత మొత్తం బెజవాడ దించుతా. అంటే అది ఓడితే బిచ్చగత్తే అంది. నేను గెలిచిన బిచ్చగత్తని అందిగా. బెజవాడని దించడానికి రెడీగా ఉండాలి. ఏమైందే మాట్లాడవు? ఏంటమ్మా దడ మొదలైందా? ఒసే నువ్వు ఆవేశపడకు. తులసితో పందెం ఆలోచించు. ఎన్నోసార్లు అది గెలిచింది. ఏ నువ్వు ఆగు ముసలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు అత్తయ్య మారలా, అలాగే తగ్గే ముచ్చటే లేదు. నేను రెడీ. అంతా వింటున్నారుగా? మా మధ్య ఛాలెంజ్. దీన్ని రాహుల్ పక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తే నేను గెలిచినట్టు, చేయించలేకపోతే అది గెలిచినట్టు. ఇది గెలిస్తే నేను దానికి నచ్చిన వేషం కట్టి వీధుల్లో తిరుగుతాను. అది ఓడితే నేను చెప్పే వేషం కట్టి అది తిరగాలి. నువ్వు బిచ్చగత్తేనా అన్నావు, అదే ఫిక్స్. మరి నా వేషం ఏంటో చెప్పు. ఇప్పుడు చెప్పనే, గెలుపు ఓటముల తర్వాత అప్పుడు చెప్తా. పందెం ఓకేగా? నా మాట వినవే. నువ్వుండు ముసలి. నేను ఓకే, డబల్ ఓకే. మా మధ్య తేడాలొస్తే మీరే సాక్ష్యం. వేషం కట్టడానికి రెడీగా ఉండువే వెంకటలక్ష్మి. ఆదిత్య, మనం తోరణాలు కడదాం పద. రానానమ్మా. వీడు వస్తున్న జాడ ఏం కనపడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఇంటికి రావడానికి ఎప్పటికి తీరుతుందో. ఫోన్ చేసి విషయం చెప్తే సరి, క్షణాల్లో ఇంట్లో ఉంటాడు. చెప్పతా. ఇంక నీ తిరుగుళ్ళు అయ్యాయా? ఎక్కడున్నావురా? మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, చిన్న పనుంది. పనులేమన్నుంటే తర్వాత చూసుకోవచ్చులేరా. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏంటత్తా అంత అర్జెంటు? రేపు నువ్వు లక్ష్మి కలిసి పీటల మీద కూర్చొని వినాయకుడు పూజ చెయ్యాలి. పీటలు లేవు, చాటలు లేవు. అది నేను కలిసి కూర్చోవడం ఇప్పట్లో కాని పని. కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు. లేట్ అయింది, నువ్వేదన్నా తినేసి హాయిగా నిద్రపో. తులసి జరిపిస్తా, జరిగి తీరుతుందని హామీ ఇచ్చిందిరా. తులసి జరిపిస్తాందా? అవునరా, అందుకే చిన్న ఆశ. నిన్ను రమ్మని ఫోన్ చేసింది అందుకే. తులసి అన్నదంటే చేసే తీరుతుంది. సరే పక్క రాసి పెట్టుకోతా. 5 నిమిషాలు నేను ముందుంటాను. బాయ్ రా. ఎలా అయినా వీళ్ళిద్దరూ కలిసి ఉండేలా చూడు స్వామి. నీ పక్కన రాహుల్ని కూర్చోబెట్టి మరీ పూజ చేయిస్తాను. బిచ్చగత్త వేషం కట్టి వీధుల్లో తిరుగుతాను.
నువ్వు గెలిస్తే నాకు నచ్చిన వేషం కట్టడానికి రెడీనా? అది గెలిస్తే నాకు ఏం వేషం వేయిస్తుంది? పలానా వేషం నీతో వేయిస్తానని ఎందుకు చెప్పలేదు? అంటే విచ్చగత్తె కంటే దరిద్రపు వేషమా? ఏం చేస్తుంది? చెప్పలేనంత ఘోరమైన వేషమా? నేను చేయగలనా? వేశాక బ్రతికుండగలనా? చచ్చా, ఇదేంటి? అప్పుడే నేను ఓడిపోయినట్టు ఇలా ఆలోచిస్తున్నానేంటి? నో, అస్సలు ఓడద్దు. దానికే బిచ్చగత్త వేషం వేయించి ఊరంతా తిప్పాలి. అది సిగ్గుతో చచ్చేలా చెయ్యాలి. వద్దే అంటున్నా వినకుండా ఆ తులసితో పందాలు కట్టడం ఎందుకే? అది ఓడితే బిచ్చగత్త వేషం వేస్తానంది కదా, అది ఎలా ఉంటే జనాలకి అసహ్యంగా ఉంటుందో అలాంటిదే ఆలోచిస్తున్నాను. ఏ వేషం బాగుంటుందో ముందే ఆలోచించి పెట్టుకుంటున్నా. నువ్వు ఓడిపోతావనే టెన్షన్ పడుతున్నావు. ఏం కాదు. ముమ్మాటికి నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. లేదు ఉన్నావు ఉన్నావు ఉన్నావు. లేదు లేదు లేదు, నాకు ఓడిపోతానన్న భయమే లేదు. నేనే గెలుస్తాను, గెలిచి తీరుతాను. దానికి బెగ్గర్ వేషం వేసి విజయవాడ మొత్తం తిప్పుతాను. ఇది వెంకటలక్ష్మి శపథం. ఆ, ఏమైందే? ఏది? ఆ, చూసుకోవద్దంటే ఎందుకు అంత ఆవేశం? ఇంకాస్త మెల్లగా చరిస్తే ఎంత లోతుగా దిగేది కాదుగా. నీ వాయింపు తర్వాత ముందు తీయి, నొప్పి పెట్టి చేస్తున్నాను. తీస్తాను. నువ్వు తులసిని తలుచుకుని పళ్ళు కొరుక్కో. నొప్పి తెలీదే. అదే చేయబట్టే ఇది గుచ్చుకుంది. మెల్లిగా ఇంతకింత అనుభవించేలా చేస్తాను. చెయ్యి కదల్చకే. వదిలేవే. వెళ్ళి పందెం రద్దని చెప్పు. అంతకన్నా చావడం నయం. తలుచుకుంటేనే రక్తం కళ్ళ చూసిందే. తలపడితే ఏమవుతుందోనని భయంగా ఉందే. నువ్వు నోరు మూస్తావా ముసలి? దానికి దడిచేది లేదు, తగ్గేది లేదు. దాన్ని ఎలా రెచ్చగొట్టాలో అలా కొట్టి తీరాల్సింది. ఆలోచించి చావు. ఏయ్ తులసి, ఒత్తులేవే. ఒత్తులు తలంబ్రాలు అక్షింతలు కూడా తీసుకురా. ఆ హృదయమే అలలై ఎగసే కనువిందగు వేడుక ఎదురుగా నిలచి పిలిచే నవయౌవన నాయిక పులకింతల వింతల సందడి వేళ సమయమా కదలకే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటో, నువ్వు మిస్టర్ పిల్లాన్ సినిమాలో ఆ మణిలా కనబడుతున్నావే.
ఆమని లేదు, యామిని లేదు. నా మొహం చూడ్డం మానేసి పంచుడు. దేవుడి కార్యక్రమం శ్రద్ధగా చెయ్యి. అవునే, దాంతో అలా పందెం కట్టావు ఎందుకు? గెలుస్తాను అన్న కాన్ఫిడెన్స్. ప్రతిసారి నువ్వే గెలుస్తావన్న గ్యారంటీ అంటే? జాతకం. ఓ, పందాల్లో గెలిచే జాతకమా? గ్రహం అనుగ్రహం, గురుస్థానం గొప్పగా ఉంది. గెలుస్తూనే ఉంటాను. నీకు జాతకాలు కూడా తెలుసా? ఎస్, ఆల్ ఇన్ వన్ తులసి. మరి మన శుక్రస్థానం ఎప్పుడు బాగుంటుందో చెప్పు. అదే చెప్పింది కదా, పూజ తర్వాతే అని. అవును, అది గెలిస్తే నేనే వేషం అని చెప్పావు. మరి నువ్వు గెలిస్తే దాని వేషం చెప్పలేదంటే? అదా సీక్రెట్, అదొక సస్పెన్స్. ఇదిగో, నా దగ్గర రహస్యాలు ఉండకూడదు కదా, చెప్పవే. అబ్బో, నువ్వు అసలే డిపార్ట్మెంట్ మనిషివి. ట్రై చేయరాదు? కరెక్టే, ఆడాళ్ళ తెలివితేటలు డిపార్ట్మెంట్ వాళ్ళ కన్నా ఎక్కువే, కానీ చెప్పవే. చెప్పు ప్లీజ్ 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 చెప్పు. అదేం లేదురా. అదేంటంటే ఓసే బుద్ధి తక్కువదానా, ఇట్ రావే. రా 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 రా. ఆ, ఏంటి? ఏంటే, మొగుడు పెళ్ళాలు ఏవో మాట్లాడుకుంటుంటే చాటుగా నొక్కి వింటున్నావా? నిన్ను నీకు కొంచెం ఏయ్, ఆగవే. ఆగమంటుంటే. ఈరోజు నొక్కి నొక్కి వింటావే. బిచ్చగత్తె వేషం కట్టి వీధుల్లో తిరుగుతా. నాకు నచ్చిన వేషానికి రెడీనా? ఏంటమ్మా, దడ మొదలైందా? దీన్ని దెబ్బ కొట్టడం ఎలా? ఈ దెబ్బతో నా జోలికి రాకుండా చేయాలి. బతుకు మీద విరక్తి పుట్టి వెళ్ళి కృష్ణలో దూకాలి. ఎలా అయినా గెలిచి దాని చేత ఆ ముష్టి వేషం, కుష్టి వేషం వేయించి తీరాలి.
నువ్వు గెలిచి నా చేత వేషం కట్టిస్తావా? కళ్ళ ఇంకా అది జరగని పని, నెరవేరని కళ. హ్మ్. నువ్వంటుంటే వెర్రిదాన్ని అనుకున్నా, మరీ వెర్రిదాన్ని కాదు. ఇప్పుడు వచ్చిన ఐడియాతో అర్థమైంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు నాదే. ఇది నాది, ఇది దాంది. ఈ వెంకటలక్ష్మిని తక్కువ అంచనా వేసావు తులసి. తెల్లారాక తెలుస్తుంది, నేనేంటో తెలుస్తుంది. నువ్వు పూజ చెయ్యలేవు, నాతో పూజ చేయించలేవు. హ్, నీకు ముష్టి వేషం కన్ఫర్మ్, ఫిక్స్. కుదురుతుంది తిక్క, కుదురుతుంది. ఎవరు? ఏంటి చత్వారం వచ్చిందా? చూపు మందగిచ్చిందా? నన్ను ఎవరు అని అడుగుతున్నావు? నువ్వు అంటే నేనెవరో తెలీదా? వెంకటలక్ష్మిని. ఓ సోసోసి, వెంకటలక్ష్మి నువ్వా? ఇదేంటి ఇంత అందంగా బాపు బొమ్మలాగా మారిపోయావే? ఈ చీరలో కొత్తగా ఉన్నావే, అందుకనే ఎవరో అనుకున్నాను. ఈ అందమంతా చీరదా నీదా? అదే మరి ఎగస్ట్రాల్ అంటే. నువ్వేదో అందగత్తవేనట్టు, నేను కాదు అన్నట్టు ఫీల్ అవ్వకు. హ, నేనే అందంలో తక్కువ కాదు. మా మంగళగిరి మొత్తానికి నేనే అందగత్తెని. ఓకే ఓకే, నేను ఈ అందగత్త ఎవరు అనే కదా అన్నాను. నువ్వే మిస్ మంగళగిరి. మరి అందం చీరదా నీదా అన్నావు? అదేనే, చీర మెరిసిపోతుంటే నా కట్టు తీరు వల్ల దీనికి అందం వచ్చింది. నిజమే సుమా, గ్రహించలేకపోయానే.